ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చితివి. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, అయితే దేవుడైనటువంటి యెహోవా సమస్తాన్ని చేసిన వారు, ఈ సృష్టిని నిర్మించినవాడు, నరుని నిర్మించినవాడు, నరుని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఆదికాండములో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు సమస్తాన్ని చేసిన దేవుడు ప్లస్ నరుణ్ణి నిర్మించిన దేవుడు, నరుని యొక్క హృదయం ఏంటో కూడా ఆయనకి తెలుసు అని ఇక్కడ వాక్యములో ఉంటుంది. ఏమని అంటే, ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ సింహాసనమందు నివాస స్థలమందు విని క్షమించి దయచేసిన ఎడల ప్రవర్తనను బట్టి వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చు వాడవు అయ్యున్నావు అని స్పష్టముగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు లెక్కించబడి ఉంది కదా. ఇక్కడ చూసినట్లయితే ఏమని ఉందంటే, దేవుడు నరుని నిర్మించినవాడు, నరుని హృదయ ఆలోచనలు ఎరిగినవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, నరుని హృదయ ఆలోచనలు అనేకములు కానీ యెహోవా మాట స్థిరము అని పరిశుద్ధ గ్రంథంలో మనకు వ్రాయబడి ఉంది. అయితే నరునికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తన ఆలోచనలకు అంతు ఉండదు. ఏదేదో ఆలోచిస్తాడు, ఇది చేయాలి అది చేయాలనే ఆలోచన, ఆశ, తృష్ణ ఎంతగానో ఒక నరునికి, ఒక మనిషికి ఉంటుంది. కానీ నరుడు ఆలోచించిన ఆలోచన విధానం అంతయు ఏది జరగదు, కానీ యెహోవా మాట మాత్రమే స్థిరముగా ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథము దేవాతి దేవుడే మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏవైతే ఆలోచన చేస్తూ ఉంటున్నావో, నువ్వేదైతే తలస్తూ ఉంటున్నావో, నువ్వు దేవుని ఉద్దేశములను తలంచితినవైతే ఆ కార్యములు దేవుడు సఫలపరచడానికి రెడీగా ఉన్నాడు. నువ్వేవైతే ఈ లోకానుసరముగా ఆలోచిస్తూ ఉంటున్నావో, లోకానుసరమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవించాలని ఆశపడుతూ ఉంటున్నావో, దేవుడు కూడా దానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ కింది వచనం మనం చూసినట్లయితే, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయితే నువ్వు ఏదైతే విత్తుతావో అది కోస్తావు. నీ క్రియలను బట్టే నీకు ఒకానొక రోజు నీకు తీర్పులో ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు మంచి పనులు చేస్తే నీకు మంచి తీర్పు ఉంటుంది. నువ్వు చెడు క్రియలు ఎప్పుడైతే చేస్తావో ఆ చెడును బట్టి నీకు తీర్పు ఉంటుంది. కనుక మనుషుని హృదయం అంతయు యెహోవా వశములో ఉన్నది అన్న విషయమును మర్చిపోకూడదు ఏ మనుషుడు కూడా కదా. కాబట్టి నరుని ఆత్మ ఆలోచన అంత యెహోవా వశంలో ఉన్నది. కాబట్టి యెహోవాకు ఆయన నివాస స్థలమైనటువంటి ఆకాశము నుండి ఆయన నరులైనటువంటి వారిని చూస్తూ వాని హృదయం ఏంటో వానికి సమస్తము తెలుసు అని దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఈరోజు ఏ స్థితిలో ఉంటున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి, నీ స్థితి ఎలా ఉంటుంది? ఒంటరిగా ఉంటున్నప్పుడు కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. దేవునికి నీ హృదయము ఎలా అప్పగించగలుగుతూ ఉంటున్నావు కదా. దేవుడు నిజముగా ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి, ఆయన ఎక్కడైనా ఉండగల దేవుడు, ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు. ఆయన కునుకడు నిద్రపోడు అని, ఇజ్రాయేలుల దేవుడు కునుకడు నిద్రపోడు అని చక్కటి మాట కూడా దేవాతి దేవుడికి వ్రాయబడి ఉంది. కాబట్టి ఒక దేవుడు నిన్ను ఎలాగైతే నిర్మించినాడో, నాసిక రంధ్రములో జీవాయువును ఊదినప్పుడు నువ్వు ఎలా జీవాత్మను పొందుకున్నావో,
అయితే అదే జీవాత్మలో ఉంటున్న ఆయన హృదయము తలంపులు, నీ హృదయము నీ తలంపులన్నీ సమస్తము ఆయన ఎరిగిన దేవుడు కనుక నీ హృదయాన్ని మన ముందు మంచి చెడులు రెండు ఉంచినాడా దేవుడు. కాబట్టి నువ్వు మంచిని ఆస్వాదిస్తావా, చెడును ఆస్వాదిస్తావా, అది నీ ముంగట ఉంటుంది. కాబట్టి నువ్వు డిసైడ్ చేసుకునే విధముగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది చెడును ఆస్వాదిస్తూ, చెడును వెంబడిస్తూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. కనుక దేవుడు అలాంటి స్థితిలో నువ్వు ఉండకూడదని ఈ సమయమందు దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉంటున్నాడేమో. ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలి. ఆయన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, ఆకాశము ఆయన నివాస స్థలము అన్నట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. నిజముగా పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనం ఉంటుంది. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉంటున్న దేవుడు కనుక ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. ఏ రహస్య కార్యాలైతే ఒకవేళ నువ్వు చేస్తూ ఉన్నావో అవి బయలుపరచక మానవు. ప్రియ సహోదరి, దేవుడు ఉన్నాడన్న ఒక భయము, భక్తి, దేవుడు చూస్తున్నాడని ఒక ఉద్దేశము కలిగి నీ జీవితాన్ని కొనసాగించు. ఎందుకంటే అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి రోజుల్లో, ఎప్పుడు మరణిస్తామో తెలియని రోజుల్లో ఉంటున్నాము కనుక వధువు సంఘము వలె, కన్యక వలె నువ్వు దేవుని ఎదుట సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో కడబూర శబ్దము వినిపించగానే నువ్వు ఎత్తబడగింపులో ఉండుటకు నీవు సిద్ధపాటు చేసుకోవాలి కదా. మనమైతే ఒక ఫంక్షన్కి, ఒక పెళ్ళికి, ఎక్కడికైనా వెళితే ఎంతగానో సిద్ధపాటు కలిగి వెళ్తాం కదా. అదే దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలంటే నిజంగా నీ ఆత్మీయంగా నువ్వు శారీరకంగా కాదండి, ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మలో పరవశించాలి, ఆత్మలో దినదినము అభివృద్ధి చెందుకోవాలి, పాపాన్ని విసర్జించాలి, పాపపు జీవితం నుంచి వేరుపరచాలి. దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు, చీకటిని పగలును వేరు చేసినట్టుగా నేను మిమ్మల్ని వేరు చేశాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి చీకటి సంబంధుల వలె జీవించకుండానట్లు వెలుగు సంబంధుల వలె మన జీవితము ఉండులాగున నిత్యము దేవుని సన్నిధితో, దేవునితో అంటుకట్టుకొని ఉన్నప్పుడే ఆ యొక్క జీవితం ఒక మనిషి జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. కాబట్టి నీ హృదయం ఏంటో, నీ ఆలోచనలు ఏంటో, ప్రతి మనుషుని యొక్క హృదయము నువ్వు ఎరుగుదువు గనక ఆకాశము నుండి నువ్వు చూస్తున్న దేవుడు వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇయ్యు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నిజముగా నీ క్రియలను బట్టి నువ్వు ప్రతిఫలమును పొందకముందే దేవుని సన్నిధిలో మంచి క్రియలు, నీతి క్రియలను, మంచి ఫలములను నువ్వు విత్తే విధముగా నీ జీవితము ఉండాలి. కాబట్టి నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. సమయం అంత్య దినాల్లో ఉంటున్నావు కనుక ఏ క్షణము ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో మనం బ్రతుకుతూ వస్తూ ఉంటున్నాం కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగానే దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు కనుక నీకు సమస్తాన్ని చేయడానికి, నీకు ఒక నూతన సృష్టిగా నీ హృదయాన్ని మార్చడానికి సిద్ధముగా ఉంటున్న దేవుడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిజముగా మీరు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడవయ్యా. నీ సన్నిధిని మేము అనుభవించాలి. మంచి క్రియలను, నీతి క్రియలను నీ సన్నిధిలో ప్రభువా విత్తుటకు నీ కృపను, కనికిరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ అలాడ్ అందరికీ.